ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యం భారీగా మాయమైన ఘటన నిజామాబాద్ జిల్లాలో సంచలనంగా మారింది. కాలూరు సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో రికార్డుల్లో ఉన్న నిల్వకు వాస్తవంగా ఉన్న నిల్వకు భారీ తేడా ఉన్నట్టు గుర్తించారు. దాదాపు 20,368 టన్నుల సీఎంఆర్ బియ్యం గల్లంతైనట్టు, దీని విలువ 57.25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నిజామాబాద్ నుంచి. శ్రీనివాస్, చెప్పండి, సీఎంఆర్ బియ్యానికి సంబంధించి దాదాపుగా 57 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్టుగా అటు అధికారులు చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు నిద్రపోయారా? దాదాపుగా 3 పంటలకు సంబంధించినటువంటి పూర్తిగా బియ్యాన్ని కూడా తరలించారు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరి ఎప్పటికప్పుడు దీనిపైన ఇన్స్పెక్షన్ చేయాల్సిన బాధ్యత అధికారులకు లేదా? ప్రతి సంవత్సరం ఇటు వర్షాకాలం కాబట్టి యాసంగి వానాకాలానికి సంబంధించి రైతుల దగ్గర తీసుకున్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లర్లకు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఆ రైస్ మిల్లర్లు తిరిగి పౌర సరఫరా శాఖకి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని పక్క మార్కెట్ కి తరలించడంతో పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది. ఇది జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి అంశంగా చూడొచ్చు. అయితే సిద్ధిరామేశ్వర సంబంధించినటువంటి ఆగ్రో ఇండస్ట్రీ దాదాపు 66 కోట్ల ధాన్యాన్ని పక్క మార్కెట్ కు తరలించినట్టు వార్తలు రావడం, అధికారులు గుర్తించి ఇక్కడ విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తే 2 లక్షల క్వింటాల ధాన్యం పక్కదారి పట్టినట్టుగా గుర్తించారు. మరి ఇది ఒకటే కాదు, జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 సంవత్సరాల నుంచి అనేక రైస్ మిల్లర్లు ఇట్లాంటి తంతుకు పాల్పడినప్పటికీ అధికారులు వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే చర్యలు ఉందో ఈ చర్యలకు రాజకీయ బలం తోడు కావడంతో, రాజకీయ ఒత్తిళ్లు ఎదురు కావడంతో మొత్తానికి అది వెనుకడుగు వేసినటువంటి పరిస్థితిగా చూడొచ్చు. జిల్లా వ్యాప్తంగా గత 2 సంవత్సరాలుగా బోధన్లో ఒకసారి చూసుకున్నట్టయితే బోధన్ సంబంధించినటువంటి ఒక మాజీ ప్రజాప్రతినిధి సంబంధించినటువంటి 11 రైస్ మిల్లర్లు కూడా అది దాదాపు డిఫాల్ట్ గా గుర్తించినటువంటి అధికారులు సైతం మళ్ళీ ఏదైతే గతంలో ఇవ్వాల్సినటువంటి సీఎంఆర్ ఉన్నటువంటి ధాన్యాన్ని ఎన్నిసార్లు అధికారుల్లో వెళ్ళి రాజకీయ అండదండలతో మేనేజ్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ అది రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు పక్కదారి పట్టిస్తున్నారు సీఎంఆర్ రైస్ అని చెప్పేసి చాలా మటుకు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా అంటేనే వ్యవసాయానికి పెద్దపీట, పెద్ద మొత్తంలో ఇక్కడ వ్యవసాయ పండిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ముఖ్యంగా వర్షాకాలం కావచ్చు యాసంగి 2 సంబంధించినటువంటి పంటలు పెద్ద మొత్తంలో రైతుల దగ్గరికి గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు పెద్ద మొత్తంలో ధాన్యం అయితే సేకరించారు ప్రభుత్వం కావచ్చు. ఇక్కడ అధికారులు సేకరించిన ధాన్యాన్ని జిల్లాలో ఉన్నటువంటి వివిధ రైస్ మిల్లర్లకైతే అప్పగించారు సీఎంఆర్ దాన్ని రిసీవ్ చేసుకోవడానికి. ఇక్కడ ముఖ్యంగా నిన్న ఏదైతే 3 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఏదైతే తనిఖీలు జరిగాయి, ఈ తనిఖీల్లో బయటపడినటువంటి పెద్ద అమౌంట్ అని చెప్పొచ్చు. 66 కోట్లు అనగానే మొత్తానికి రాష్ట్రంలో అందరూ ప్రజలు అయితే ఇది ఇంత పెద్దలో జరుగుతున్నప్పటికీ ఏం చేస్తున్నారా అని ఒక ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఎందుకు ఇట్లా జరిగింది, మరి ఇన్ని రోజు నుంచి అధికారులు ఏం చేశారనే మాటకు ఒకసారి చూస్తే కనుక ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్లు ఎవరైతే రైస్ మిల్లర్లు ఉంటారో వీళ్ళు రాజకీయ పలుకుబడి యూజ్ చేసుకొని అధికారులకు అక్కడ రాగానే మేనేజ్ చేస్తూ కావచ్చు మాటలతోటి ఇట్లాంటి దాడులకు వస్తున్నారా అని తెలియగానే వాళ్ళకు పైనుంచి ప్రెజర్ వచ్చే విధంగా చేసి ఇట్లాంటి తంతు జరగకుండా చూసినటువంటి అంశంగా చూడొచ్చు. రవిచంద్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్.